హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మరొక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఆఫ్టర్ లాంగ్ టైం నేనైతే ఇప్పుడు వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇదేంటంటే మళ్ళీ మా చర్చ్ దగ్గరే స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు అయితే సండే స్కూల్ రిట్రీట్ అయితే జరుగుతుంది. సో దీంట్లో స్పెషల్ ఏముందంటే, స్పెషల్ అట్రాక్షన్ ఏముందంటే, ఈ చర్చ్తో పాటు ఒక 40 చర్చెస్, అంటే వైజాగ్లో ఉన్న మొత్తం చర్చెస్ 40 చర్చెస్ నుంచి అయితే పిల్లలు ఇక్కడికి వచ్చారండి. సో ఉదయం నుంచి ఈవినింగ్ వరకు చాలా గేమ్స్ అండ్ క్విజెస్, కాంపిటీషన్స్ అన్నీ జరుగుతాయి. సో ఇప్పుడే కాంపిటీషన్ పెట్టి ఈవినింగే వీళ్ళకి గిఫ్ట్స్ అనేవి డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. మరి ఏ చర్చ్ వాళ్ళు అయితే ఎక్కువగా ప్రైజెస్ అయితే గెలుచుకుంటారో ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. సో కింద అయితే చాలా పిల్లలైతే ఉన్నారు. సో సరిపోగా మళ్ళీ పైన కూడా కూర్చున్నారు. సో ఇదంతా టోటల్ వీడియో అయితే మీకు చూపించేస్తానండి. నా ఛానల్ని చూస్తూనే ఉండండి, సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. కిజియా వండర్ ఉమెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వెరీ గుడ్. సో ఇక్కడ రిసెప్షన్ అయితే పెట్టారు, అంటే అదర్ చర్చ్ నుంచి పిల్లలు అయితే వస్తారు కదా. సో అదర్ చర్చ్ నుంచి పిల్లలు అయితే వస్తారు కదా, వాళ్ళని కొంచెం రిజిస్టర్ చేసుకోవడానికి అని చెప్పేసి ఇక్కడైతే ఉన్నారు. అక్క హాయ్. ప్రియా హాయ్. అందరూ సైలెంట్ గా ఉండాలి పిల్లలు. ఎందుకైతే వెళ్దాము. హాయ్ హాయ్ క్యూటీ. బబ్లీ గర్ల్ అయితే ఎదురొచ్చింది. ప్రైజ్ లాడండి కవిత గారు. ప్రైజ్ లాడండి కదండి. సండే స్కూల్ రిట్రీట్కి అదర్ చర్చెస్ నుంచి పిలిచారు కదా. ఎన్ని చర్చ్ మెంబర్స్ అయితే వచ్చారు? అదే ఎన్ని చర్చలు అయితే వచ్చారు? 36 చర్చెస్కి ఇచ్చామండి. వచ్చింది 22. వైజాగ్లో ఉన్న చర్చెస్ నుంచి పిల్లలు అయితే ఇన్వైట్ చేశారు మీరు. విశాఖపట్నం పరిసర ప్రాంతంలో ఉన్న చర్చిల తరగా సండే స్కూల్ పిల్లలండి. సండే స్కూల్ పిల్లలు కాదా రిట్రీట్ చేస్తున్నాం మేము. ఓకే. వాళ్ళని పిలిచి వాళ్ళకి కాంపిటీషన్స్ పెట్టి వాళ్ళకి ఎంకరేజ్ చేయడానికి ప్రైజ్లు ఇచ్చి చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ ఫ్యూ వర్డ్స్, ఫ్యూ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది పిల్లల బ్యాక్గ్రౌండ్. స్టేజ్ మీద రావాల్సిందిగా కూర్చున్నామండి. బాగున్నారా? బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిందా? వెయిటింగ్ ఫర్ లంచ్. ఓకే, మీరందరూ చర్చిస్తారు. అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేయించున్నాను. Hallelujah.
చక్కని అద్భుతమైన ఆరాధన అయితే జరుగుతుంది ఇక్కడ. పిల్లలు చక్కగా పాల్గొన్నారు. మేము ఎవరినైతే ఇన్వైట్ చేసామో వారందరూ కూడా వచ్చారు. యాక్చువల్లీ చర్చ్ రెనోవేషన్ అయితే జరుగుతుందండి. ఫస్ట్ చిన్నగా అనుకున్నారు, కానీ అది చర్చ్లోని ఇంకా కొంచెం రిపేర్స్ ఎక్కువగా ఉండడం వల్ల అది కొంచెం లేట్ అయింది. పైగా వర్షం కూడా కాస్త సపోర్ట్ చేయలేదు. కానీ అప్పటికే డేట్ అయితే అనౌన్స్ చేసేసారు. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేసేసారు. సో మా పెద్దవారు, అడ్వైజరీ బోర్డు వారు అండ్ ఎగ్జిక్యూటివ్ బోర్డు వారు చాలా ఫాస్ట్గానే పనులు చేసినప్పటికీ వర్షాల కారణంగా డిలే అయిపోయింది. అయినా ఆ రోజుకి ఏర్పాటు చేసేయాలని చెప్పి ఏర్పాటు చేశారు. కింద పైన అడ్జస్ట్ చేశారు. ఇక్కడ ఇంకొక అద్భుత కార్యాన్ని మేమందరం చూసామండి, కళ్ళారా చూసాము. ఏంటంటే ఆ ముందు రోజు చాలా గట్టిగా వర్షం వస్తుంది. 2 days నుంచి కూడా ఆ వర్షం గట్టిగా వస్తుంది. సో ఆ రోజు ఏం జరుగుతుందా, వచ్చిన పిల్లలందరినీ రిసీవ్ చేసుకోవాలని, వాళ్ళు వెళ్ళే వరకు కూడా చక్కగా చూసుకోవాలి. ఇలా మేము బాధపడినప్పుడు మేము ప్రేయర్ చేసాము. యేసయ్య ఏంటి తండ్రి ఈ వర్షాన్ని కొంచెం అదుపులో చేయండి అని. కానీ మేము అనుకున్న రీతిగా అద్భుత కార్యం అయితే అక్కడ జరిగింది. మనం ఎక్కడో బైబిల్లో చూస్తాము, ఆయన ధోని ఎక్కి వెళ్తున్నప్పుడు గాలి తుఫాను వచ్చినప్పుడు శిష్యులు భయపడుతున్నప్పుడు ఆయన లేచి గాలిని తుఫాని గద్దించగా ఎలా అయితే ఆగిపోయిందో అప్పుడు వరకు ఉన్న వాతావరణం మరి మేము ప్రార్థన చేయగా అద్భుత కార్యమే జరిగిందని చెప్పాలండి. అసలు పిల్లలు ఈవినింగ్ ప్రైజెస్ పట్టుకుని సంతోషంగా వెళ్ళే వరకు కూడా వాతావరణం చక్కగా అనుకూలించిందండి. ఇది నిజంగా దేవుని అద్భుతమే. ఆవిడ ఓకే, ఫౌండర్ అండ్ డైరెక్టర్ చిల్డ్రన్స్ ఫెయిత్. ఇప్పుడు కాంపిటీషన్స్ పెట్టిన తర్వాత ఈ గిఫ్ట్స్ అనేవి లాస్ట్లో ఇచ్చేస్తారా? విన్నర్స్ అనౌన్స్ చేసి. ఓకే థ్యాంక్ యూ సో మచ్. సోషల్ మీడియా ఫోన్ అన్నాం కదా, ఫోన్ సండే స్కూల్ టీచర్ మెసేజ్ పెట్టారు. ఆ మెసేజ్ చూద్దామనే కదా ఫోన్ తీసేమనుకుంటే ఇంకా చాలా ఇంట్రెస్టింగ్. సండే స్కూల్ మెసేజ్ చెప్పక్క బైబిల్ ఫస్ట్ చదివేరా, బట్ ఇంట్రెస్టింగ్ మెసేజ్. అక్కకి ఛానల్ ఉంది, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పేరు ఛానల్ పేరు టీచర్ యాక్టివిటీస్, భాగ్య టీచర్ యాక్టివిటీస్ అని. సో ఈ అక్క కూడా ఛానల్ ఉంది. అక్క పేరు జాస్మిన్ డైరీస్. సో జాస్మిన్ డైరీస్ అని ఛానల్ ఉంది. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేసేయండి. స్కూల్ వీడియోస్ చేస్తున్నారు, ఇద్దరు కూడా టీచర్సే. సో ఛానల్ చూసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సువర్ణ చెప్పవా? చూడవు నువ్వు, ఇలా చూసి చెప్పు. శారదా మా చుట్టం తెలుసా? అన్నయ్య తెలిసింది. చెప్పు, నేను చుట్టమవుతానని. నువ్వు ఏమవుతానో కూడా చెప్పు. అదే పడతాయి కదా. సార్ పంపించిన చెప్తాను. సో రీసెంట్గా తెలిసింది ఈమె నా చుట్టం. ఏమవుతుందో నాకు తెలీదు. ఈ అక్క కూడా చుట్టమే. అన్న మొన్న పెళ్ళిలో తెలిసింది మాకు. నేను ఇది మాత్రం నేను కట్ చేస్తాను. సో వీళ్ళ అబ్బాయికి నేను అమ్మమ్మని అవుతానంట. సో ఇంత యంగ్ అమ్మమ్మ ఉన్నందుకు మీరు హ్యాపీగా ఫీల్ అవ్వండి. నేను సంతూర్ అమ్మమ్మని. అటు చూడాలి, ఇటు చూడాలి, ఇటు చూడాలి, అటు చూడాలి, ఇంకా అక్కడే ఉండాలి. రేపు రావచ్చులే అనుకుంటే అవ్వదు. ఈ లోపు అప్పుడు పట్టుకుంటాం. ఆనంద్ గారి హ్యాండ్ అప్పుడు కట్టాలి, మళ్ళీ అంటే వస్తే సండే స్కూల్లో రన్నింగ్ రేస్ ఇవాళ లేదు మీకు. రన్నింగ్ రేస్ అప్పుడు నా స్కూల్లో నేను ఆలోచిస్తాను, అక్కడి వరకు వెళ్తే ఫస్ట్ ప్రైజ్. నాకు ప్రైజ్లు అంటే తెగపిచ్చి, గిఫ్ట్స్ అంటే ఇంకా పిచ్చి. గిఫ్ట్ ఇస్తాను, మీరు ఆనందంగా ట్రై చేస్తాను. సో మధ్యలో అయితే రన్నింగ్ రేస్ అప్పుడు రెడీ రెడీ చాలా ఫాస్ట్గా స్టార్ట్ అయిపోతారు. సో మాజీ సూపరింటెండెంట్ గారు లేట్గా వచ్చారు, కానీ వీళ్ళిద్దరు కూడా సూపరింటెండెంట్గా చేశారు. సో లంచ్ అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు పిల్లలందరికీ. సో పిల్లలందరికీ లంచ్ అయితే ఇక్కడ ఏర్పాటు చేశారండి. ఎందుకంటే చర్చ్ కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయి, దానివల్ల పిల్లలందరికీ కన్వీనియన్స్గా ఉండడానికి ఇక్కడైతే ఏర్పాటు చేశారు. కొంచెం ఓపెన్ చేసి చూపిస్తావా వీడియోలోకి? సో పిల్లల కోసం అయితే ఏమి అరేంజ్ చేశారనేది నేను చూపిస్తానండి. రావట్లేదా? సో రైస్ పెట్టేసే అలా ఒకటి చూపించి పెట్టేసాయా. సో రైస్, వైట్ రైస్. సో పిల్లలకి అంత స్పైసీ లేకుండా చక్కగా వాళ్ళు తినగలిగేలాగానే ఏర్పాటు చేశారు.
సో నేను వీడియోలో చూపించడం కోసం అయితే నేను ఓపెన్ చేపిస్తున్నాను. మళ్ళీ చూపించేస్తే మళ్ళీ పిల్లల కోసం చాలా కేర్ తీసుకున్నారు ఫుడ్ విషయంలో. సో ఇది సాంబారు అండ్ పప్పు. ఇదేం పచ్చడి? దోసకాయ పచ్చడా? ఏం పచ్చడమ్మా? ఇదా ఆల్ మిక్స్డ్ పచ్చడి అంట. రోటీ పచ్చడట. పెరుగా? సో ఓకే కనిపిస్తుంది కర్డ్, ఇది పెరుగు. అండ్ ఇంకేం పెట్టలేదా? ఏం పెడతారు ఇందులో? ఇది ఓపెన్ చేయమ్మా. ఓకే చికెన్ కర్రీ. సో రైతా అండ్ స్వీట్ అయితే కాజా తీసుకొచ్చారు సో పిల్లలందరికీ. సో ఇవైతే ఏర్పాటు చేశారండి పిల్లల కోసం. ఇంకా అప్పడాలు అండ్ వాటర్ బాటిల్స్. ఇదేంటిది? బిర్యానీ. అసలైన బిర్యానీ చూపించలేదు చూసావా. సో పిల్లలకి స్పైసెస్ అలా ఏం లేకుండా తినేలాగా చాలా చూడడానికి చాలా మంచిగా కనిపిస్తుంది. సో బిర్యానీ అయితే ఏర్పాటు చేశారు. వీళ్ళు స్టాఫ్ అయితే రెడీగా ఉన్నారు పెట్టడానికి. అయిపోయింది. అది ఎక్కడికి పోదు, వచ్చేస్తుంది. సో కిందకైతే వెళ్దాము. ఫోకస్ చేసింది. She focused and let's give a pen so she can write. She focused and then effect 2 లో second rank వచ్చింది, effect 3 లో first rank వచ్చింది. If she works hard, Hansika, all the best. నాకు ఫస్ట్ వస్తే నాకు చెప్పాలి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. సో మనం ఫోకస్ చేసినట్లయితే మనం ఏదైనా సాధించగలం. yes say focus. focus అనండి. focus. say focus. సో ఒకసారి అలాగే నేను ఇదే నా లాస్ట్ స్టోరీ నేను పంచుకొని తర్వాత ముందుకు వెళ్తాను. నాకు సిస్టర్ గేమ్ నేను కాలేజ్కి వెళ్ళాలంటే నేను మా హస్బెండ్ డ్రాప్ చేసేవారు ట్రైన్ స్టేషన్ ఉండేది. దాని తర్వాత ట్రైన్ ఎక్కి కాలేజ్కి వెళ్ళాను. మహిత సిస్టర్ మహిత. సో ఈ రోజు అక్కడైతే సిస్టర్ వర్కౌట్ చేశారు. నా లైఫ్ లో జరిగింది నేను షేర్ చేస్తాను. ఎవ్రీబడీ హ్యాపీ? జ్యోతి ఎక్కడికి? ఎగ్జామ్ ఉంది. మా హస్బెండ్ ఎప్పుడు డ్రాప్ చేస్తారు ట్రైన్ స్టేషన్. ఓకే, whoever is good has to be quiet. That's brother starting and she, let's give him a gift of a diary. This brother starting and she worship baga chestunnadu. He's attentive. I hope this diary will help you. సో నేను ఆ రోజు కాలేజ్కి వెళ్ళాలి, ట్రైన్లో వెళ్ళాలి. ఆ రోజు మా హస్బెండ్ ఏమో ఇండియా వచ్చారు, నేను ఒక్కదాన్నే అమెరికాలో ఉన్నాను. ఎగ్జామ్ రాయాలి, చాలా 1 అవర్ ట్రైన్లో వెళ్ళాలి. ఆ రోజు నేను వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది. ఫస్ట్ సండే స్కూల్ సూపరింటెండెంట్ గారండి. ఈయన చర్చ్ స్థాపించిన తర్వాత స్టార్టింగ్ ఫస్ట్ గురువు గారండి. ఈయన సండే స్కూల్ సూపరింటెండెంట్గా చేసినప్పుడున్న పిల్లలందరూ ఇప్పుడు మంచి పెద్ద పొజిషన్స్లో ఉన్నారు అందరూని. సో వాళ్ళని కూడా నేను ఓల్డ్ స్టూడెంట్స్ కింద మిమ్మల్ని వాళ్ళని కూడా చూపిస్తానండి. సో కంటెంట్ ఏమైనా ఇస్తారా? ఓకే.
సో నేను ఇందాక చెప్పాను కదండి ఫస్ట్ సూపరింటెండెంట్ గారు అని. ఈ సూపరింటెండెంట్ గారు స్టూడెంట్ అండి. ఈయన ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు. ఎంఆర్ఓగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో అయితే ఆఫీసర్గా చేస్తున్నారండి. ఈయన ఇలా సరదాగా చాలా మాతో యాక్టివ్గా కలిసి ఉంటారు, కానీ చాలా పెద్ద ఆఫీసర్ అండి అక్కడ. సో ఇక్కడైతే చర్చిలో మాతో కలిసిపోతారు. సో సండే స్కూల్ సూపరింటెండెంట్గా చేసినప్పుడు ఈయన ఒక స్టూడెంట్ అండి, ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారంటే మీకు అర్థమవుతుంది. ఈయనే కాదండి, ఇంకా చాలా పెద్ద పొజిషన్లో ఉండి ఇంకా చర్చికి రాలేని అదర్ కంట్రీస్లో కూడా ఉన్న పిల్లలు స్టూడెంట్స్ అయితే ఉన్నారండి. సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు పిల్లల్ని చక్కగా తీర్చిదిద్దారు. అండ్ హ్యాపీ టీచర్స్ డే అండి. ఏంటండి? ఓకే, మీరు కూడా సండే స్కూల్ స్టూడెంటా? మీరు రైల్వే అండి? ఏం చేస్తారు మీరు? వర్క్ ఏంటంటున్నారు? వర్క్ మీరు ఏం చేస్తారు? రైల్వే లోకో ఇన్స్పెక్టర్. సో వన్ ఆఫ్ ది ఈయన కూడా రైల్వే లోకో ఇన్స్పెక్టర్గా చేస్తున్నారండి. ఇలాగా మా సంఘంలో ఇలా చాలా పెద్ద వాళ్ళు ఈ రోజున అభివృద్ధి చెంది వాళ్ళు ఉండి చర్చికి ఎంతో సహాయంగా ఆర్థికంగాను అండ్ అన్ని స్పిరిచువల్గాను అన్నింటిలోని కూడా మాకు సహాయంగా. మాస్టర్ గారి గురించి చెప్పాను కదా, మాస్టర్ గారు స్టూడెంట్ వన్ ఆఫ్ ది హియర్ అండి ఇక్కడ. సో ఈయన కూడా మంచి పొజిషన్లో అయితే ఉన్నారు. అలాగే ఇంకో స్టూడెంట్ని మీకు చూపిస్తున్నాను. మూతి మాస్టర్ గారు స్టూడెంటా? సో ఈయన కూడా మూతి మాస్టర్ గారు స్టూడెంట్ అండి. సండే స్కూల్ స్టూడెంట్. మంచిగా వస్తుంది, వైట్ షర్ట్ మంచిగా కనబడుతుంది. హాయ్. ఇప్పుడు ఈ వీడియో లంచ్ వరకు అయితే నేను అప్లోడ్ చేస్తున్నానండి. ఆఫ్టర్ లంచ్ వచ్చేసి పిల్లలందరికీ కాంపిటీషన్స్ అయితే జరుగుతాయండి, లైక్ గ్రూప్ సింగింగ్ అండ్ బైబిల్ క్విజ్ ఇలానా. సో జడ్జెస్ని అయితే పెట్టి విన్నర్స్ని అయితే అనౌన్స్ చేసి వారికైతే ప్రైజెస్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఆ ప్రోగ్రామ్ని నేను మరొక వీడియోలో మీకు అప్లోడ్ చేస్తానండి. ఇంతవరకు అయితే ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. పిల్లలు పప్పు అంటే ఆబ్వియస్లీ పిల్లలు పప్పు తింటారు కనుక నేను పప్పు వేసుకున్నాను టేస్ట్ చేద్దామని చెప్పి. సో బిర్యానీ పిల్లల్ని దృష్టిలో పెట్టి చాలా స్పైసెస్ తక్కువగా ఉండి చేశారండి. సో స్వీట్ కాజా అండ్ చికెన్ రైతా అయితే వేశారు. సో సూపర్గా ఉంది ఫుడ్. దీన్ని టేస్ట్ చేసి మీకు ఎలాగున్నదనేది నేను చెప్తాను. చాలా బాగుంది, అద్భుతం. యా గుడ్ సూపర్గా ఉంది, చాలా టేస్టీగా ఉంది. సో లంచ్ అయితే ఇది. లంచ్ తర్వాత అయితే యాక్టివిటీస్ ఉంటాయి, అది కూడా ఫాలో అయిపోయింది. బ్లౌజుల గురించి ఆడవాళ్ళంటేనే ఇదే టాపిక్ నడుస్తుందండి. సో సువర్ణ నా ఫ్రెండ్ బ్లౌజ్ చాలా బాగా నచ్చిందంట. మీరే చెప్పండి నిజంగా బాగుందో లేదో. సో బాగుంది లేదు ఎస్ ఆర్ నో అనేది కామెంట్ అయితే చేసేయండి. ఈ బ్లౌజ్ ఎంత ఎక్కడ తీసుకున్నాను అనేది అన్బాక్సింగ్ అయితే ఒక వీడియో చేసేసాను, అది యాడ్ చేస్తాను చూడండి. ఇప్పుడైతే ప్రజెంట్ వేసుకున్న తర్వాత నా బ్లౌజ్ ఎలా ఉన్నదని చూడండి.